మే నెల తొక్కిసలాట సందర్భంగా దాదాపు 717 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ పవిత్ర పండుగ సందర్భంగా ముందు రోజు ఇలాంటి విషాదం జరగడంపై పెద్ద ఎత్తున దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది. హైదరాబాద్కు చెందిన ఇద్దరు మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ అంశంపై మొదటిసారిగా మాట్లాడడానికి దేవిప్రసాద్ ప్రసాద్. వాస్తవంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా దిగ్భ్రాంతికరమైంది. దాదాపు 717 మంది చివరి యాత్ర ఇంకా ముగిసే దశలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 717 మంది చనిపోయారు. మరో 863 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా సాక్షి టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు. రెండవది విషాదం, ఎందుకంటే మక్కాలో ఒక పవిత్రమైనటువంటి స్థలానికి చేరుకొని మొత్తం సమాజం సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి అనేక మంది పౌరులు నిన్న తొక్కిసలాట్లో మరణించడం అనేటువంటిది ఇది మొత్తం ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతి గురి అవుతూ ఉన్నది. ఇన్ని లక్షల మంది కోట్ల మంది వస్తున్నటువంటి ప్రదేశాల్లో అవసరమైనటువంటి చర్యలు, ఎంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా అనేక దేశాలు ఇటువంటి రకాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా మొన్న జరిగినటువంటి పుష్కరాల సందర్భంగా కూడా మనం ప్రస్తావించాలి. ఎందుకంటే తప్పకుండా కనీసం జనం వచ్చినప్పుడు అక్కడ తీసుకునేటువంటి చర్యల పట్ల ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పాలకులు ఉండడం వల్ల అనేక ప్రాణాలు హరించకపోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ప్రజల ప్రాణాలని హరించకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయం చేయడము, అక్కడ ఉండేటువంటి రాజుల మీద మాట్లాడడం కాదు, కానీ ఒక మతపరమైనటువంటి దేశానికి చాలామంది అక్కడికి పోతే మా జీవితంలో ఒక ధన్యమవుతుందని భావించేటువంటి వాళ్ళకందరికీ కూడా నడకన పోతుంటే కూడా ఒక ఫుడ్ బ్రిడ్జ్ దగ్గర ఈ తొక్కిసలాట జరిగి మరణించడం అనేటువంటిది ఎప్పుడో 90లో 2690 చనిపోయారు. మొత్తం మక్కా హిస్టరీ మనం అంతా కూడా చూసుకుంటే 90లో దాదాపు 2000 పైన చనిపోయారు. తర్వాత కొన్ని తొక్కిసలాట జరిగినాయి, ఘర్షణలు జరిగినాయి. ఏదేమైనా అటువంటి స్థలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాలకులందరూ కూడా దృష్టి పెట్టి అక్కడ ఇటువంటి తొక్కిసలాట జరగకుండా ఎవ్వరు మక్కకు పోయినా సుభిక్షంగా వస్తారు, మా స్వదేశానికి తిరిగి వస్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఓకే, రవిచంద్రారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ నుంచి వచ్చారు. రవిచంద్రారెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత మక్కా అనేది ఎంతో పవిత్రంగా భావిస్తూ ప్రతి ముస్లిం మక్కా మదీనాకి వెళ్ళి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలన్న ఆకాంక్షతో ఉండేవాళ్ళు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకం కల్పించేటట్టు ఆ సౌదీ ప్రభుత్వం ఇంక నుంచైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఎంతో కొంత మోతాదులో జరుగుతూ ఉన్నప్పటికీ 25 సంవత్సరాల నుంచి జరగని విధంగా చాలా పెద్ద ఎత్తున 700 పైచీలకు అఫీషియల్గానే వాళ్ళు ఈరోజు చెప్తూ ఉన్నారంటే ఎంత సంఖ్యలో ఈ విషాదం జరిగిందనేది చాలా దురదృష్టకరం. అది ఈద్కు ముందు రోజు జరగడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలాంటి ముందు పునరావృతం కాకుండా మక్కా మదీనాకు పోయి వచ్చేయడం ఎంతో సేఫ్ అని చెప్పి భావించే రోజు రావాలని ఆయా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈద్ శుభాకాంక్షలు. మక్కాలో జరిగిన విషాదం అందరి హృదయాల్ని కలిసివేసింది. అనుభవం ఉంది మనకి. ఇంతకుముందు 1990లో 1450 మంది పైన చనిపోయారు. తర్వాత కూడా ప్రతి సంవత్సరం మక్కాలో ఏదో ఒక సంఘటన జరగటం, ఈ తొక్కిసలాట్లో చనిపోవటం, ఈ అనుభవాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ పరిపాలనా వ్యవస్థ ఎందుకు సరైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయిందో అర్థం కావట్లేదు. ఇది చాలా శోచనీయం. సౌదీ అరేబియా ఈ జరుగుతున్నటువంటి సంఘటనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుండి వస్తున్నటువంటి నిరసనల్ని, ప్రజల మనోభావాల్ని ఏదో ఆధ్యాత్మికంగా మనశ్శాంతి కొరకు పుణ్యం కోసం పురుషార్థం కోసం వెళితే మరణం రావటం అనేటువంటిది ఇది చాలా దురదృష్టం. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి సంఘటనలకు తావివ్వకుండా సౌదీ ప్రభుత్వం అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోవటం అవసరం. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కరణ్ ధర్మశ్రీ గారు వచ్చారు. ధర్మశ్రీ గారు, బక్రీద్ సందర్భంగా అందరికీ ముస్లిం సోదరుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు పెను విషాదం
సుమారు 700 పైచీలకు చనిపోవడం. కానీ ఇది ప్రతి ఏడాది కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా హజ్ యాత్రకి సెపరేట్గా ప్రభుత్వం తరపు నుంచే బస్సెస్ వేసి తద్వారా అలాగే అందరిని మొబిలైజ్ చేసి ఇక్కడి నుంచి పంపించినటువంటివి ఉన్నాయి. ఉండేటప్పుడు కూడా ప్రతిసారి ప్రికాషన్స్ అక్కడ కౌన్సిలింగ్ కూడా 2-3 చేత షబీర్ అలీ అంటే వాళ్ళ పెద్దల్ని పంపించి కౌన్సిలింగ్ చేసి ఎవ్వరు కూడా మీరు పుణ్యం కోసం వెళ్తున్నారు, మంచిగా రండి, మంచిగా చేయండి, అక్కడ జాగ్రత్తలు తీసుకోండి అని ఏ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు ముందుగానే వాళ్ళకి చేసి కొంతమందిని కస్టోడియన్స్ని కూడా ఏర్పాటు పంపించినటువంటి పరిస్థితులు ఉండేవి. అయినప్పటికీ కూడా హజ్ యాత్రలో ఎప్పుడు కూడా ఈ ప్రతి ఏడాది ఎవరొకరు ప్రాణాలు విడిచిపెట్టడమే జరుగుతుంది. మరి ఎందుకు అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రభుత్వాలు మరి ఎందుకు దృష్టి కేంద్రీకరించలేదో తెలియదు. కానీ అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా వెళ్తుంటారు. ఇది ఏదైనా ఈ సంఘటన అయితే మాత్రం ఏ ప్రభుత్వమైనా ఎవరున్నా సరే అందరూ కూడా ఖండించి దాని సహాయ చర్యల కోసం మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు చూసి మన తాలూకా ప్రయత్నం ఎంత ఉంది అనేది ఏదో ఒక దేశం ముందుకు వచ్చి అక్కడ కార్యక్రమానికి చేయడం కోసం ముందుకు వెళ్తే ఇలాంటి సంఘటనలు దాపరించవు. లేదంటే ఈ ప్రమాదాలు నిత్యం కూడా అలా కొనసాగుతుంటాం. మొన్న చూడండి, ఇందాక దేవిప్రసాద్ గారి పుష్కరాల్లో సరి అయినటువంటి ప్రకాశం తీసుకోకపోవడం వల్ల అక్కడ ఎలా జరిగాయి. ఇలాగే ప్రతిసారి కూడా ఏంటంటే ప్రభుత్వాల నిర్లక్ష్యాలే ఈ సంఘటనలకు మూల కారణాలు. ఓకే, ఇది కాసేపు బ్రేక్ తీసుకునే ముందు, బ్రేక్ తర్వాత రోడ్డు మీద దీక్షలు చేస్తే చూస్తూ ఉండాలా, చనిపోతామని దరఖాస్తు పెడితే అనుమతిస్తామా, నువ్వు అనుమతిస్తావా అంటూ మీడియాపై సీఎం రుసరుసలాడారు. నిన్న వైఎస్ జగన్ దీక్షకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో జరిగినప్పుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ కామెంట్లు చేశారు. దీనిపై డిస్కషన్ చేద్దాం. డిస్కషన్ చేపట్టిపోయే ముందు కాసేపు బ్రేక్ తీసుకుందాం.